అవినీతి భుజంగరావు అంటూ అవినీతి భుజంగం ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు, బయటపడ్డ కోట్లాది రూపాయల ఆస్తులు. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో 27.29 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 5 ఓపెన్ ప్లాట్లు, 2 ఇండ్లు, ఓ కమర్షియల్ బిల్డింగ్, ఇంట్లో 3.83 లక్షల, బ్యాంకుల్లో దొరికిన 8 లక్షల గుర్తింపు, మార్కెట్ రేట్ ప్రకారం మొత్తం 100 కోట్లకు పైన. ఇగో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావు ఇంట్లో ఎంతగానం చూసిరా, ఏసీబీ తనిఖీలు చేస్తే 100 కోట్లకు పైగా ఆస్తులట. ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల సహకారం ఉంటుంది. ఆనాటి కేటీఆరా, ఆనాటి కేసీఆరా మాకు సంబంధం లేదు, అది ముఖ్యమంత్రి అప్పటి మంత్రి, కానీ ఎవరో ఒకరు అవకాశం ఇస్తేనే ఇలా 100 కోట్లకి పడగలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అధికారి స్థాయిలో జరిగింది అయితే కాదు, ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లోనే జరిగింది. అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే మాకేమవసరం, ఎవరు తప్పు చేస్తామని లోపడేసుకోవాల్సిందే. ఇంకొకటి ఇగో, ఇంకా ట్రాఫిక్ చలాన్లన్నా వాట్సాప్లలో వస్తాయట. అయిపోయిందా ఇక? ఇంత మన అకౌంట్లకి వెళ్ళి కూడా దోసుకుంటట్టు రీలిగా మనకు పంపుడు కాదు. ఇక అసలు అకౌంట్ అటాచ్ చేయాలని చెప్పినటువంటి శుంఠ మన ముఖ్యమంత్రి అని సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడారు. మనమే చూసినాం. అకౌంట్ని యాడ్ చేయమని చెప్పిండు. ఏదైనా ట్రాఫిక్ ఏదైనా ఉల్లంఘన జరగంగానే టక్కన అకౌంట్లకి వెళ్ళి కట్ అయిపోవాలంట. ఇక చూడండి, ఆయన అన్నాడు. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసారు. ఇక ఫస్ట్ వాట్సాప్కి పంపుడు చాలు చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి అవుతుంది. ఇక ఫోన్కు SMS, ఈమెయిల్ ద్వారా కూడా చేరవేత. వాహనదారులంతా వాహన పోర్టల్లో నెలలోపు ఫోన్ నెంబర్, ఈమెయిల్ అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ గడువు దాటితే అప్డేట్ చేసుకున్నట్లే నిర్ధారించి ఆ తర్వాత చలాన్లు తమకు అందలేదని వాదిస్తే కుదరదు. కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ సర్కారు, ఆ రాష్ట్ర సర్కారు మార్పులు అంటూ చూసిరా, ఆ రూల్స్లో రాష్ట్ర సర్కారు మార్పు చేసి చివరికి ఈయన మనసులో ఉన్నదే ఇక్కడ చేసి చూపించండి. ఇక సరిపోతలేదు. సర్కార్కి ఆదాయం లిక్కర్ ద్వారా వచ్చేది, రెవెన్యూ ద్వారా వచ్చేది, వాటి ద్వారా వచ్చేది సరిపోక ఇక చివరికి వాహనదారులు, ఎందుకంటే చూసిర్రు ఎన్ని కోట్ల వాహనాలు ఉన్నాయి, ఆ కోట్ల వాహనాల ద్వారా ఎంత మనము ప్రజల నుంచి వసూలు చేయొచ్చు, అది ట్రాఫిక్ ఉల్లంఘనల పేరిట అది ఎట్లా అనేది. కొందరు ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమిస్తుంటారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా నడిపించడానికి ఏయూ తప్పు లేదు, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు తీసుకోని ఏమడుగుతారా? మరి హైవేల మీద ఆల్రెడీ స్పీడ్ కెమెరాలు పెట్టిరు. మీరు ఎక్కడికక్కడ ప్రతి 2 కిలోమీటర్లకి మార్పు 40, 60, 80, 100 పోవచ్చు అని మీరు మారుస్తుంటారు. వాడు డ్రైవింగే అన్నా, లేకపోతే నీ బోర్డులే చూసుకుంటూ తిరగన్నా. అక్కడ ఒకవేళ 60 జాగాల 80 పోతే కథమాడ ఆల్రెడీ పెట్టినటువంటి కెమెరాతో క్యాప్చర్ చేస్తారు, పంపిస్తారు చలన్. అది కాదన్నట్టు, అది సరిపోదన్నట్టు కొంతమందిని బండ్ల మీద కూర్చోబెట్టి వీడు పోతుంటే వెనకకెళ్ళి తీసుడు కెమెరా పెట్టుకొని బండి ఆడ పెట్టుకొని తయారీగా ఇటు పోతున్నటువంటి వెహికల్స్ వెనుకకెళ్ళి దొంగలాగా తీస్తున్నటువంటి ఫోటోలల్లో ఒక్కొక్కరు ప్రతి ట్రిప్పుకి 1000 రూపాయలు లాస్ అవుతూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ట్రిప్పులో 1035 రూపాయల ఫైన్ పడుతుంది ఈ స్పీడ్ లిమిట్ పేరిట. ఇగో మాకు అది అందలేదు, మేము చలాన్ కొంతమందట ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తుంటారు, పోలీసులు చలాన్లు విధిస్తే అవి మాకు అందలేదు, మేము చలాన్ ఎందుకు కట్టాలని వాదిస్తుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు, RD అధికారులు విధించే చలాన్లు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో వెంటనే వాహనదారుడి ఫోన్ నెంబర్కు SMS, ఈమెయిల్ అట్లే వాట్సాప్ రూపంలో అందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ట్రాఫిక్ చలాన్ వ్యవస్థను పూర్తిగా ఆన్లైన్లోకి మార్చే చర్యలు చేపట్టింది. ఇందుకోసం కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989లోని రూల్ 167ను సవరించింది అంటూ అయితే గత సోమవారం ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాసరాజ్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి జారీ చేయగా మంగళవారం గెజిట్లో కూడా సవరణ రూల్స్ను ప్రచురించారు. దీని ప్రకారం ఒక నెలలోపు వాహనదారులంతా తమ ఫోన్ నెంబర్ను, ఈమెయిల్ను వాహన్ పోర్టల్లో డెఫినెట్గా అప్డేట్ చేసుకోవాలన్నట. ఇది ఒకసారి జాగ్రత్తగా ఉండండి, అప్డేట్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకున్నట్టే అనుకొని నిర్ధారించి చలాన్లు పంపించుడు చాలు చేస్తారట. నెక్స్ట్ ఇక నాకు చలాను నేను పోలేదు, నాకు రాలేదు, నేను చూడలేదని తప్పించుకోవడానికి కుదరదు అని చెప్పి డైరెక్ట్గా ఆ తర్వాత వాహనంపై విధించే చలాన్లు ఏవైతే ఉన్నాయో ఒకవేళ గడువులోగా అప్డేట్ చేసుకోకపోతే ఈ వాహనం యజమానికి చేరకపోయినా చేరినట్లుగానే భావిస్తారు. ట్రాఫిక్ చలాన్లపై వివాదాలను నివారించేందుకు వేగంగా చలాన్లు చేరవేసేందుకు ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. అల్కగా అవుతుంది, ఇంకా సింపుల్ అవుతుంది. ఇక పంపించి టకటక మళ్ళాల నుంచి ఫైన్లు వసూలు చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే పంచాయతీలు అవుతుండే, మాకు రాలేదని, మేము చూడలేదని, మేము తెలుసుకోలేదని. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా అధికారులు కూడా పెట్టారు. ట్రాఫిక్ చలనపై అభ్యంతరాలు ఉంటే వాహనదారులు ఫిర్యాదులు చేసేందుకు కూడా ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్లపై ఫిర్యాదు చేసేందుకు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులను, RTA అధికారులు విధించే చలాన్లపై ఫిర్యాదులు
ఆ విభాగం వేరువేరుగా రిడ్రెసల్ అధికారులు ఎవరైతే ఉన్నారో నియమించింది. అయితే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్లపై వచ్చే ఫిర్యాదులు పరిష్కరించేందుకు ఆయా కమిషనరేట్ల పరిధిలో పనిచేసే ట్రాఫిక్ డీసీపీలు రిడ్రెసల్ అథారిటీలుగా పనిచేస్తారు. ఇతర కమిషనరేట్లు జిల్లాలు అదనపు డీసీపీలు, అదనపు ఎస్పీలు ఈ ఏఎస్పీలు ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే ఆర్టీఐ విభాగంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారులు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు విధించే చలాన్లపై డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారులు గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీగా వ్యవహరిస్తారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విధించే చలాన్లపై ఫిర్యాదుల పరిష్కారానికి ఆర్టీఓలు, అట్లే డిటిఓలు రిడ్రెసల్ అథారిటీలుగా ఉంటారు. అయితే వాహనదారులు తమ ఫిర్యాదులను విధిగా ఆన్లైన్లోనే ప్రత్యేక పోర్టల్లో సమర్పించాల్సి ఉంటుంది. వీటిని రూల్ 167లో నిర్దేశించిన గడువులోగా అధికారులు పరిష్కరించి ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇటు కేంద్ర రాష్ట్ర రవాణా శాఖ పరిధిలోని సారథి వాహన్ ఈ చలాన్ వ్యవస్థలోకి 6 నెలల్లో పూర్తిగా మారిపోవాలని ట్రాఫిక్ ఆర్టీఏ విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది అంటూ ఈ వార్త మొత్తానికి.